నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారి మీద. పాపం పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు అంటే స్పీచ్ ఇస్తూ అరుస్తూ ఇది అది అని నేను కేకలేస్తుంటాడు. మీకు సిగ్గు లేదా, మీకు శరం లేదా, మీకు అది లేదా, మీకు రోషం లేదా, మీరు రాయలసీమోళ్ళు కాదా అని విపరీతంగా అరుస్తున్నాడు. ఏందిరా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మెంటల్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మతి జీవితం అయిందా, లేకపోతే ఏదైనా డ్రగ్స్ ఏమైనా పీల్చుకుంటా, లేకపోతే మందు తాగి వచ్చిందా అనుకున్నా. వాస్తవానికి ఎవరైనా అనుకుంటారు, నేనే కాదు అక్కడ చూసే పాపం కార్యకర్తలకు కానీ అదే అనిపించింది. ఎందుకంటే ఊగిపోతుంటారు. మిగతా ఏ నాయకులు అలా ఊగిపోరు. నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, సింపుల్ సిటీగా స్పీచ్ ఎరగదీస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, అసలు మామూలు కాదు, దద్దరిల్లిపోయింది సభలు కానీ. తర్వాత మిగతా ఎవరినైనా చూడండి, కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారిదంతా స్పీచ్ వెరైటీ ఉంటుంది. అసలు కేకలేయడం, అరవడం, గందరగోళం చేయడం, ఆయన మాట్లాడే మాటలు కానీ, విధానం కానీ అసలు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతాడా అనేది కానీ అనిపించదు నాకైతే. నిజంగా ఎంత వల్గర్‌గా ఎంత దారుణంగా ఉంటాయంటే, అరే! ఏందిరా స్వామి ఇది అసలు ఏంది అని అంత దారుణంగా ఉంటది. నిజంగా ఏపీలో విమర్శించినట్టు, ఏపీలో మాట్లాడినట్టు మిగతా రాష్ట్రాల్లో ఏది మాట్లాడతారు కానీ నేను ఎక్కడ వినలా, చూడలా. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సభల్లో గాని చూసా. మా ప్రభుత్వం వస్తే బట్టలోడ తీసి రోడ్డు మీదే కొడతామని. అసలు అది నాకైతే చండాలంగా అనిపించింది. లో క్లాస్ అంటారు చూసావా? అసలు అంటే చదువుకోలేను. లో క్లాస్ అంటే మామూలుగా అసలు వాళ్ళు గాని అనరు నాకు తెలిసి. బొరుగులకు పోయేవాళ్ళు కానీ, పనికి మామూలుగా ఉంటారు కదా కొంతమంది. చదువుకోకుండా మూర్ఖత్వంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కానీ అనరేమో. బట్టలోడ తీసి కొడతారా అదిరా ఇదని. ఒక ప్రజాప్రతినిధి అవతల, ఒక ఎమ్మెల్యే స్థాయి మామూలు విషయం కాదు కదా. అంత స్థాయి వ్యక్తులు కానీ నేను బట్టలోడ తీసి కొడతా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా, ఇదేందిరా సామె అనిపించిద్ది నాకైతే ఒక్కోసారి. నిజంగా ఎవరికైనా అనిపించిద్ది. అసలు ఏందిరా పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణంగా ఉన్నారు, ఈ రోడ్డు మీద బట్టలోడ తీసి కొడతాను, మేము వస్తే అది ఇవే ప్రసంగాలు ఇవి. నిన్న ఒక వీడియో చూసా. ఈ వీడియో కానీ చూస్తే నాకు బిత్తరపోయినా నేనైతే. అది అంటారు చూసినవా, మన తలగేసి మనమే కొట్టుకోవాలిరా బాబో అన్నట్టు. బాబా వీడియోలు చూడకూడదు అని మనమే కొట్టుకున్నట్టుగా కొట్టుకోవాలి తప్ప మరొకటి లేదు. పవన్ కళ్యాణ్ గారికి అంతే. ఆయన అంటారు చూసినా, ఒక్కొక్కటి చూసి చూడనట్టు వదిలేయాలనే విధంగా ఉంటుంది తప్ప మరొకటి లేదని చూస్తాను. అసలు ఈ వీడియో చూడండి, మీకే నిజంగా మెంటల్ లేచిందా, లేకపోతే మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలా అనే విధంగా ఉంటుంది తప్ప మరొకటి లేనే లేదు. ఇంకొకటి, ఇలాంటి మాటలు అన్నప్పుడు ఒకసారి అయినా కానీ చర్యలు తీసుకుంటే, చర్యలు తీసుకుంటున్నారా బాబు అనే విధంగా అయినా కానీ మానుకుంటారే కానీ, చర్యలు తీసుకోకపోతే ఇంతే దారుణంగా ఉంటుంది. ఇంత దారుణంగా చూడండి ఈ వీడియో. ఇది చూస్తే నిజంగా ఎవరికైనా పిచ్చి లేసినట్టు. చూడండి ఇది అసలు అబ్బో, ఇవి మీకు కానీ నిజంగా తిక్కరేగిద్దేమో ఇది విన్న తర్వాత. తిక్కరేగినా మనం ఏం చేయగలమంటే ఏం చేయలేము. తిక్కరేగితే చూసి ఫోన్ ఆఫ్ చేసి పక్కకి పడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికే తిక్కరేగిందంటే మామూలు విషయం కాదు కదా. ఒకసారి వినండి. ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాట్లేదు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాట్లేదు. తిక్క రేగితే మళ్ళీ ఏనండి. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాట్లేదు. తిక్క రేగితే ముఖ్యమంత్రి వాడి అమ్మ మొగుడెవడో నాకు గుర్తు రాడు నాకు. మనం ఏం చేయాలంటే, అప్పుడు అంటారు కదా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని. ఇలా ఉండాలి తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ అమ్మ
ఏంది ఏంది పవన్ కళ్యాణ్ గారు, మీకు దండం పెడతా సార్. ఒకసారేమో బట్టలోడు తీసి కొడతామంటారు, నడి రోడ్లో లాక్కపోతామంటారు. ఏందో పవన్ కళ్యాణ్ గారు, మీ ఫ్యాన్స్ అంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఫ్యాన్స్ ఇంకెంత రెచ్చిపోవాలా. ఏదేమైనా కానీ మీకు మీరే సాటి.